దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. కష్ట సమయాలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే మీ విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి. కష్ట సమయాలలో దేవుని ప్రత్యక్షత మనకు కనబడుతుంది. కష్టాలు లేవనుకో, దేవుడి పని ఉంది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను ఎప్పుడు కాపాడాడు, నాకు ఏ కష్టం లేదు, దేవుడు నన్ను ఎప్పుడు కాపాడలేదు అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడే, ఆ కష్టం నుండి గట్టెక్కినప్పుడే ఆహా ఓహో దేవుడు ఎంత గొప్పవాడు, ఇంత భయంకరమైన కష్టం నుండి నా దేవుడు నన్ను ఎంతగా ఎలా కాపాడాడో మనం తెలుసుకోగలుగుతాం. దేవుని యందు ప్రియులారా, ఐగుప్తులో ఆ 10 అరిష్టాలు వచ్చినప్పుడు వాక్యం చెప్పబడుతుంది, అక్కడ రాయబడింది, నా మహిమను ప్రదర్శించెదను అంట. యెహోవా దేవుడు అంటున్నాడు, నా నామమునకు మహిమను కీర్తిని తెచ్చుకుంటాను. ఈ ఆపదలలో నా ప్రజలను కాపాడుకుంటూ నేను ఎంత గొప్పవాడినో, నా ప్రేమ ఎంత గొప్పదో నా ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు అన్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మన కష్టాలలో మన బాధలలో దేవుడు మనల్ని ఎలా కాపాడాడో మనం చెప్పాలి. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు దూతను పంపి పేతురుని ఎలా కాపాడాడో పేతురు బాధ్యత దేవాలయంలో చెప్పాలి. తల్లిదండ్రులారా, మీ బాధ్యత మీ ఆపద వేళల్లో, మీ ఆర్థిక సంక్షోభాలలో దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో మీరు మీ పిల్లలకు, మీ తోబుట్టువులకు, మీ బంధువులకు మీరు సాక్షులుగా మారాలి. ఇలా మనందరి జీవితాలలో దేవుడు ఎన్నెన్నో మేలులు చేశారు, చేస్తూనే ఉన్నారు. వాటి గురించి నోరు మూసుకుని ఉండడానికి వీలు లేదు. టెల్ ద వరల్డ్ ద మార్వెలస్ డీడ్స్ ఆఫ్ అవర్ గాడ్. టెల్ ద వరల్డ్, ప్రొక్లెయిమ్ టు ద నేషన్స్ హౌ మార్వెలస్ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు ఎంత గొప్పవాడో ప్రపంచానికి మనం సాక్షులుగా మారి చాటి చెప్పాలి. ప్రపంచానికి కాకపోయినా కనీసం నీ బిడ్డలకైనా, నీ కుటుంబ సభ్యులకైనా నువ్వు చెప్పాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా.